రైట్. ఇక్కడ డివిఎస్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జార్ఖండ్లో ఏబిపిఏ అక్కడ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతకుముందు పనిచేసిన చైర్మన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న గొడవలో భాగంగా ఈడీ కేసు నమోదు చేసింది, ఆయన అరెస్ట్ కూడా చేశారు. సంథింగ్ కేసు నడుస్తుంది. ఇప్పుడు 2021 ఆ వాల్యుయేషను గ్రూప్ 1 సంబంధించి ఏపీపీఎస్సీ మీద కేసు పెట్టడము, అప్పుడున్న సెక్రటరీ గారు అరెస్ట్ అవ్వడము, సంథింగ్ ఇంకా నడుస్తాం, బెయిల్ మీద ఉన్నారు, ఏదో జరుగుతుంది. అసలు ఆ కేసులో సిట్టు తన దర్యాప్తును పూర్తిగా చేయకుండా అక్కడికే ఆపేసిందేమో. ప్రభుత్వాది నేతలకు సంబంధం లేకుండా, పొలిటికల్ బాస్లకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? అసలు దాన్ని ఎందుకు తోడకూడదు ఇప్పుడు? మంచి పాయింట్ మీరు వెంకటకృష్ణ గారు మీరు లేవనెత్తినటువంటి అంశం. ఇప్పుడు హైకోర్టు నిన్న మనం చూసాం, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వేసిన బిల్ పైన ఏ కామెంట్ చేసింది, లేకపోతే ఏపీపీఎస్సీ స్కామ్ మీద ఏ కామెంట్ చేసింది. అంటే హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఇది అసలు ప్రజా ప్రయోజన వ్యాజ్యమా, బిల్ అంటే ఒక ఆయుధం, నువ్వు వెనక్కి తీసుకుంటావా మరి దాన్ని తిరస్కరించమంటావా అని చంద్రశేఖర్ రెడ్డిని మాట్లాడిన హైకోర్టు ఆ రోజు ఏం మాట్లాడింది, మీరే ఇంట్రోలో కూడా చెప్పారు, ఒక డీజీ స్థాయి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయమని, ఫోరెన్సిక్ సైన్స్ ఎక్స్పర్ట్స్ ఇతర రాష్ట్రాల నుంచి రప్పించమన్నది. ఏది అసలు జవాబు పత్రాలు తారుమారు చేశారా, ట్యాంపరింగ్ చేశారా, ఆన్సర్ షీట్స్ అన్ని భద్రపరచమని ఆ రోజు హైకోర్టు. ఎందుకంటే అది స్కామ్ కాబట్టి. ఇక్కడ అసలు ఇది స్కామ్ కాదు కాబట్టి. ఇప్పుడు మెగా డిఎస్సి నిజంగా దమ్మున్న డిఎస్సి, ఏది దమ్మున్న మంత్రి కాబట్టే లోకేష్ సవాల్ చేశాడు, చర్చకు నేను సిద్ధం, జగన్మోహన్ రెడ్డి నువ్వు వస్తావా. ఆ రోజు మీరు ఎందుకని సవాల్ చేయలేకపోయారు? ఏది ఏపీపీఎస్సీ స్కామ్ విషయంలో? అరే అసలు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టారా? వెంకటకృష్ణ గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, గౌతమ్ సవాంగ్ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఈ మెగా డిఎస్సి మీద కోన శశిధర్ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు, అజయ్ జైన్, అరే నిన్నగాక మొన్న భరణి అన్సారియా మహిళా అధికారిణులు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు, 34,000 గ్రీవెన్స్ అడ్రస్ చేశారు, 343 రిట్ పిటిషన్లు, అందులో స్పోర్ట్స్ కూడా 69, మొత్తం హైకోర్టు దగ్గర అన్ని ఇదైనాయి. ఇక్కడ ఏపీపీఎస్సీ మెగా డిఎస్సి కంపారిజన్ మీరు చేస్తే నేను చెప్తున్నాను, 3 అరెస్ట్ అయ్యారు వెంకటకృష్ణ గారు. ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు కాదు, ధాత్రి మధు కాదు, అతని హెల్పర్ ఇంకొకడు రఘు అనేవాడు, ఇద్దరు పరారయ్యారు. అదే విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు. గౌతమ్ సవాంగ్ ఆయన నేటివ్ స్టేట్ కి పరారవటం కాదు, అప్పుడు ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య అమెరికా పరారైపోయాడు. అవును, ఏది ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య పరారైపోయాడు, సీక్రెట్ ఆపరేషన్ అన్నాడు. ధాత్రి మధు ఆ వాంగ్మూలం ఒకసారి కనుక మీరు చూసినట్లయితే అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్, నన్ను పిఎస్ఆర్ ఆంజనేయులకి వెంకట సుబ్బయ్య పరిచయం చేశాడు, పిఎస్ఆర్ ఆంజనేయులు నాతో ఇదొక సీక్రెట్ ఆపరేషన్ చెప్పాడు అని స్పష్టంగా ఇచ్చిన వాంగ్మూలం. ఇప్పుడు మెగా డిఎస్సి వాల్యుయేషన్ ఎక్కడ జరిగిందండి? ఆవాసాలో జరిగిందా? హైలాండ్ లో జరిగిందా? అరే 1,14,00,000 ఖర్చు పెట్టారు దానికి ఆ వాల్యుయేషన్. దీంతో ఎవరితో దిద్దిచ్చాడు పిఎస్ఆర్ లేకపోతే ధాత్రి మధు? 1,000 బండిళ్ళు అండి, 50,000 ఆన్సర్ షీట్స్, వేసుకొచ్చిన ఆటో అది ఉంది కదా, ఆటో డ్రైవర్లతో దిద్దిచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ హాయిలాండ్ లో కుక్ ఉంది కదా ఆ మహిళ, ఆమెతో దిద్దిచ్చారు. సబ్ కలెక్టర్లు అండి వాళ్ళు, డిఎస్పీలు కావాల్సిన వాళ్ళు, సబ్ కలెక్టర్లు కావాల్సిన వాళ్ళు, వాళ్ళ పేపర్లు దిద్దింది ఎవరు? కనీసం డిగ్రీ లేనాళ్ళ? ఎవరో కూడా తెలియదు, ఎవరు దిద్దారో కూడా తెలియదు. ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు, కోట్లు తగలేశారు, వాళ్ళు వచ్చి దిద్దారు అని చెప్తున్నారు. దిద్దారో లేక వీళ్ళే రాసేసుకున్నారో? ఇప్పుడు అదే కదా. మీరేమి చేయవసరం లేదు, మార్కులు వేయండి, సంతకం పెట్టండి, 15,000 తీసుకోండి అని చెప్పారంట. ఆ మార్కులు వేయండి, మేము చెప్పిన మార్కులు అవి కూడా సంతకం పెట్టండి, 10,000 తీసుకోండి అంటూ ఆ ప్రైవేట్ కాన్వెంట్ లో టీచర్ ఒకడు సూసైడ్ చేసుకున్నాడండి. ఆ రోజు వార్త గుర్తుండే ఉంటది. ఎవరైతే విచారణకు పిలిచారో ఈ వాల్యుయేషన్ చేసినటువంటి కుర్రాడు, తన పేరేదో ఉంది, సతీష్, అతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అనమాట. అంటే వీళ్ళు ఎంత మందిని బలి చేశారు. ఇందాక మీరు చెప్పారు డిజిటల్ వాల్యుయేషన్, మాన్యువల్ వాల్యుయేషన్ గురించి. ఇంట్రోలో డిజిటల్ వాల్యుయేషన్ లో
202 మంది పేర్లు మాన్యువల్ వాల్యుయేషన్ లో లేవండి. అంటే అది సీక్రెట్ ఆపరేషన్. చూసారా పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్ని నెలలు ఉన్నాడు పాపం జైల్లో? 3 నెలలు ఉన్నట్టున్నాడు. మెడికల్ బెయిల్ పై బయటకు వచ్చాడు. అంటే ఇక్కడ ఏది లేని దాన్ని ఉన్నదన్నట్టుగా చిత్రించటం, జరగని స్కామ్ ని జరిగినట్టుగా చిత్రించటం. అడిగారు మీరు పద్మ గారినో ఎవరినో, సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే సిబిఐ సిగ్గుపడుతుందండి. జగన్మోహన్ రెడ్డి వెంకటకృష్ణ గారు ఏ డిమాండ్ చేసినా నో ప్రాబ్లం, ఏదైనా ఆయన డిమాండ్ చేయమనండి, కానీ సిబిఐ అనే పేరు మాత్రం ఆయన నోటి వెంట రావద్దని చెప్పొద్దండి. చెప్పండి. సిబిఐ అనే 3 అక్షరాలు జగన్ నోటి వెంట వస్తే అర్హత లేదు. సిబిఐ అనే పేరైతే అర్హత లేదు ఆయనకి, ఆ పార్టీకి. వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే దొంగ సంతకాలు ఏంటి వెంకటకృష్ణ గారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 6 సంతకాలు పెట్టాడంట, జగన్మోహన్ రెడ్డి 3 సంతకాలు పెట్టాడంట, వాళ్ళ తమ్ముడు ఎవరు ద్వారకానాథరెడ్డి 5 సంతకాలు పెట్టాడంట. వీళ్ళు దొంగ సంతకాలు పెట్టేవాళ్ళు, వీళ్ళు ప్రజాప్రతినిధులేనా? దొంగల ప్రతినిధులా? ఏమనాలా? వీళ్ళని గౌరవ సభ్యులు అని మనం సంబోధించవచ్చా? చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రోటోకాల్ వీళ్ళకి అవసరమా? ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఏదైనా ఓపెనింగ్ కి ముఖ్యమంత్రి వెళ్ళారనుకో, గౌరవాన్ని తగిలించాల, మళ్ళా ప్రోటోకాల్ అంటారు. దయచేసి ఈ 11 మందికి మాత్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, గౌరవ అనే పదం పెట్టద్దు, గౌ అనకుండా అగౌ అని పెట్టండి. ఈ శాసనసభ్యులు ఈ 11 మంది నియోజకవర్గాలు గొంతు కోసాడండి. దురదృష్టం. ఇవాళ దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి వెంకటకృష్ణ గారు. భవిష్యత్తులో మరే నాయకుడు, మరే పార్టీ, మరే ఎమ్మెల్యే ఈ విధంగా సభకి గైర్హాజరు కాకుండా ఒక కఠిన చట్టాలను తీసుకురావాలి. ఏదో సోషల్ మీడియా వాటిపైన చట్టాలు చేస్తున్నామని ఏదో అంటున్నారు. తీసుకురావాల్సిన చట్టం రేపటి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కూడా దీనిపైన ఒక డిస్కషన్ జరగాలి, డిబేట్ జరగాలి. వీలైతే తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలి. జాతీయ స్థాయిలో మరో రాష్ట్రంలో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉత్పన్నం కాకుండా బుద్ధి చెప్పాలి. ఎస్ సార్. విజయ్ కుమార్